నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వర్చువల్ విధానంలో 101 ఎలక్ట్రికల్ చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద మున్సిపల్ సందడి. కోట మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం ఏకగ్రీవం. ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఆత్మీయ సదస్సు. కోటమ్మ తల్లి ఆలయంలో చారిత్రాత్మక ఘట్టం. నూతన గోశాలను శాశ్వతంగా ప్రారంభించిన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఘనంగా స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణకు నూతనంగా మంజూరైన 101 ఎలక్ట్రికల్ ఆటోలను గుడివాడ నుంచి వర్చువల్ గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, నగర మేయర్ సుజాత, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్ కూడా క్లియర్ గా చేసి ప్రతి దగ్గర కూడా పోయేదని మానిటరింగ్ చేసుకొని ప్రజలందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా నెల్లూరు నగరంలో చాలా ఏరియాల్లో కూడా మొత్తం నెల్లూరు నగరం 54 డివిజన్లు 167 సార్. చాలా నగర డివిజన్లలో చిన్న చిన్న వీధులు కూడా ఉన్నాయి సార్. ఇంతకు ఈ ట్రాక్టర్లు పోయేటప్పుడు ట్రాక్టర్లు అక్కడ దగ్గర పోలేక 100% చెత్త కలెక్షన్ చేయలేక నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు చేసే ఈ మంచి కార్యక్రమం వల్ల నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఆటోలు ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి 100% ఈ కలెక్షన్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఇంకా కూడా వాటర్ వెట్ వేస్ట్ ప్లాంట్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం మీ చేతుల మీదుగా సార్. అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు తీసుకుంది సార్. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నెల్లూరు నగర కార్పొరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టుని మాకు వేస్తున్నందుకు సహకరించిన మీకు ధన్యవాదాలు సార్. దోమల లేని నగరంగా అందరి డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి నెల్లూరు నగరంలో పూర్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా 2017లో ఇక్కడ పెట్టొస్తే 3-4 రోజులు మీరు ఇక్కడే ఉండి పర్యవేక్షించి నెల్లూరు నగరం యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజు నెల్లూరు నగరంలో పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి మాకు ఎప్పుడు కూడా పెట్టొచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేందుకు మంచి చేస్తున్న మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ రోజు ఈ ఆటో ద్వారా వేస్ట్ ప్రాసెసింగ్ మిషన్లని వస్తువులుగా ఓపెన్ చేస్తున్న మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వచ్ఛమైన నెల్లూరుగా ఉండేదానికి ఎక్కడా కూడా ఎండ్ రోడ్లు వేసి ఎక్కడా దుమ్ము లేకుండా నిరంతరం గాని స్వీపింగ్ మిషన్ తో పర్యవేక్షిస్తూ క్లీన్ గా ఉంచిన మీ ద్వారా మాకు ఎప్పుడూ కూడా సహకరిస్తున్న కొవ్వూరు నారాయణ గారికి మీ తరఫున మీ సమకూల ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఎటువంటి జబ్బులు ఆరోగ్యపరంగా ఉండేందుకు తీర్చిదిద్దుతున్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా ముఖ్యంగా 25 స్వీపింగ్ ఆటోలు ఇచ్చారు, 200 ఈ ఆటోలు ఇచ్చారు. వేస్ట్ మా నెల్లూరు నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దుతున్నందుకు మా నెల్లూరు ప్రజలందరి తరఫున మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఈ మిషన్ కింద
ఆంధ్ర రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఆటోస్ని అలాగనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు కానీ 200 ఈ ఆటోస్ని శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో మన దగ్గర డీజిల్తో రన్ అయ్యే ఆటోస్ ఉండేవి. దానిపైన మెయింటెనెన్స్ కావచ్చు, దాంట్లో వచ్చే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఈరోజు ఎక్కువగా అయిపోయింది. అందుకోసం ఇప్పుడు వచ్చే అన్నీ కానీ ఈ ఆటోస్ వచ్చాయి. దానివల్ల పొల్యూషన్ ఏముండదు, ప్రజలకు మంచిది. అలాగనే కార్పొరేషన్ పైన కానీ ఖర్చు భారం తగ్గిపోతుంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త నుంచి ఎనర్జీ క్రియేట్ చేయడమే ఈ యొక్క ముఖ్య లక్ష్యం. నెల్లూరులో కానీ ఒక్క రోజుకి 360 టన్నులు చెత్త వస్తుంది. ఈ చెత్తని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక డంప్ యార్డ్లో వేసి సంవత్సరాల తరబడి అక్కడ వేయడం, దాంట్లో నుంచి విషవాయువులు రావడం, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మనుషులకి ఇబ్బంది, ఇటువంటి అన్నీ కాకుండా ఈరోజు మన దొంతాల్లో కానీ వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ, గతంలో కానీ 2014-19లోనే వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ మనం తేవడం జరిగింది. అక్కడ ఆ రోజు ప్రజల్లో అంత అవగాహన లేక వాళ్ళు కోర్టుకెళ్ళి దాన్ని ఆపేయడం జరిగింది. ఈరోజు దొంతాల్లో అద్భుతమైన వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఈ యొక్క ఆటోస్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కానీ జియో ఫెన్సింగ్, అంటే ఆ ఆటో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చెత్త ఎంగేజ్మెంట్కి కానీ చాలా ఈజీగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కానీ సహకరించి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి వేస్తే మన కాలుష్యం లేకుండా చేయొచ్చు. మన ఆరోగ్యం అలాగనే ఈ యొక్క భూమిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈరోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర మిషన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా తీసుకెళ్తున్నాం. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా రావాలని కానీ కోరుకుంటున్నాం. నెల్లూరుకి ఈ ఆటోలో 101 ఆటో ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క ఆటో రోజుకి 1000 టన్నులు అంటే చెత్త సేకరిస్తుంది. అందువల్ల దాదాపు నెల్లూరు పరిశుభ్రత నెల్లూరు అవుతుంది. ఈ ఆటోలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి, అదే రకంగా మన మంత్రివర్యులు నారాయణ గారికి ఇప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీరు ఏమంటారు, ఐ లవ్ గుంటూరు పెట్టుకొని డెవలప్ చేయమని. ఐ లవ్ నెల్లూరు అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, దాంట్లో భాగం ఇది ఈ ఆటోల వల్ల ఇది కాలుష్యం పోవటమే కాకుండా ఒక నెలకి 25,000 లీటర్లు డీజిల్ ఆదా అవుతూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడైనా సరే రాష్ట్రంలో మంచి జరగాలంటే చంద్రబాబు, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు, రాష్ట్రం మహోన్నతంగా ఉండాలంటే చంద్రబాబు, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే చంద్రబాబు. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనికి ఈ మున్సిపల్ దానికి నాయకత్వం వహించి ఎంతో బాగా చేస్తున్న మన మంత్రివర్యులు నారాయణ గారిని అభినందిస్తూ చంద్రబాబుకి ఐ లవ్ చంద్రబాబు అని తెలియజేస్తుంది. నెల్లూరు జిల్లా కోట మండలం గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకాన్ని జిల్లా సంక్షేమ సంఘం నాయకుల సమక్షంలో ఏకగ్రీవంగా జరిగింది. కోట పట్టణంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తిరకాల శివయ్య గౌడ్ హాజరయ్యారు. వారి సమక్షంలో కోట మండల అధ్యక్షునిగా చల్లా సురేష్ కుమార్, కార్యనిర్వహణ అధ్యక్షులుగా మారుబైన మస్తాన్, కోమారి శివకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులుగా వెంపులూరు బాబురావు, కమిటీ సభ్యులుగా కోమారి వెంకయ్య, కోమారి కృష్ణ, కోమారి శివశంకర్, మారుబైన శ్రీనివాసులను ఏకగ్రీవంగా అనుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాల్వాలు పుష్పగుజులతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో గౌడ సంక్షేమ సంఘం అభ్యున్నతికి కృషి చేయాలని నూతన కమిటీని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అన్నం దయాకర్ గౌడ్, వెంపులూరు భాస్కర్ గౌడ్, మేపూరి రమేష్ గౌడ్, మారుబైన మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం, రాజకీయం, ఆర్థిక బలం అవసరం. ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుడు కాలేడు, ప్రతి ఒక్కరూ వ్యాపారంలో పైకి పోలేరు. కాకపోతే ఎవరికి శక్తి కలిగి వాళ్ళు ఆయా రంగాల్లో స్థిరపడి మన గౌడ సమాజానికి సేవ చేయండి, మన గౌడ సమాజాన్ని ముందుకు తీసుకోబోయే విధంగా ప్రయత్నం చేయండి. ఎంతో మంది గౌడ పెద్దలు మంచి చదువుకొని ఆయా రంగాల్లో స్థిరపడి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా నడిచి మన సమాజానికి, మన రాబోయే తరాల వారికి
గౌడు అంటే సామాన్యుడు కాదు, ఒక బలమైన శక్తి అనే విధంగా మనం తాటి చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు మనం ప్రతి గ్రామంలో పర్యటించడం, గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకోవడం, దానికి అనుగుణంగా ఉన్నతాధికారులను కలిసి వాళ్ళకి మన సమస్యలను విన్నవించడం జరుగుతుంది. మన సంఘంలో కూడా వివిధ రకాల వింగ్స్ తయారు చేసాం. లీగల్ వింగ్ ఒకటి ఉంది, అంటే లాయర్ల వింగ్ ఒకటి ఉంది. ఎంప్లాయీస్ అంటే మనకి రెవెన్యూ ప్రాబ్లమ్స్ కు సంబంధించి ఒక టీమ్ రెడీ చేసుకున్నాం. అదేవిధంగా మెడికల్ డాక్టర్స్ ని ఎవరిని కలవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని మీద ఒక టీం పనిచేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక టీం పనిచేస్తుంది. లాయర్ల మీద చేస్తుంది. ఇంకేదైనా సమస్యలు ఉంటే దాని మీద కూడా యువజన టీం ఒకటి పనిచేస్తుంది. అందరూ కూడా ఈ టీంతో మీరు సమన్వయం చేసుకొని మీ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఉండే వాళ్ళలో గీత కార్మికులు ఎవరైనా వచ్చున్నారా? ఎవరైనా వచ్చుంటే ఉండాలనేది ఏం లేదు. చదువుకొని వ్యాపారంలో ముందుకు వస్తే అది కూడా వృద్ధి. ఉద్యోగ రంగంలో ఎంతమంది ఉన్నారు? 51 పంచాయతీలు ఉన్నట్టున్నాయి. 21 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో మన వాళ్ళు అధికంగా ఉండే గ్రామాలు ఎన్ని ఉంటాయి? 21 పంచాయతీలు ఉన్నాయి మన మొత్తం కోట మండలంలో. ఏదైనా పర్వాలేదు, రాజకీయ పార్టీలు ఏదైనా సరే మన గౌడ సమాజం తప్పకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని గెలిపించి మన ముందుకు తీసుకొచ్చి మన ముందు మనం వాళ్ళని సత్కారం చేసుకునే విధంగా అందరూ ప్రయత్నం చేయండి. సమస్యలు అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగొద్దు, కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఎవరు మాత్రం గొడవలకి వెళ్ళొద్దు. సమస్యలు ఉంటాయి, కూర్చొని చర్చించుకుంటే అన్ని సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోశాలను ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు కుటుంబ సమేతంగా ప్రారంభించారు. ఆలయానికి ముందు ప్రాంతంలో ఇటీవల గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే నిర్మాణం పూర్తి కావడంతో వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ముద్దుగా కొబ్బరికాయ కొట్టి గోశాలను ప్రారంభించి గోవులను అందులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యరెడ్డి, అల్లం రమణయ్య, నాగలాపురం గిరిధర్రెడ్డి, వెల్లూరు కోటేశ్వరరెడ్డి, కొండూరు వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కాదు కొలగొట్టేయండి. అక్కడ తీసేయండి మేడం. ఓం సాయిరాం సాయిరాం. ఓం సాయి సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి జై జై సాయి నమో నమః. సద్గురు సాయి సాయి నమో నమః.
నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూలాలంకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి శుక్రవారం దాతల నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన పేడూరు శ్రీధర్ రెడ్డి, కవితమ్మ, అనిరుద్ రెడ్డి, సౌమ్య, అభిరామ్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. 2021 నుంచి శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ శిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. అలాగే నెల 12వ తేదీన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరగనున్న ప్రతిభా పేద విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమాన్ని విజయవంతంగా అందరికీ అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారే కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం జరగనున్న ఈ అభిషేకాలకు ఉభయదాతలుగా వ్యవహరించేందుకు భక్తులకు ఆలయ కమిటీ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, పెంపులూరు సుబ్బారావు, పన్నగ సాయి, వెంగుల్తూరు శరవరన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకటరావు, నాగయ్య, ఆలయ పూజారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు తిన్నెలపూడి వాస్తవ్యులు, చెన్నైలో స్థిరపడిన పేడూరు శ్రీధర్ రెడ్డి గారు, శ్రీమతి కవితమ్మ గారు, వాళ్ళ పిల్లలు అనిరుద్ రెడ్డి గారు, సౌమ్య గారు, చిరంజీవి అభిరామ్ రెడ్డి గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని జై కోటమ్మ తల్లి. జై కోటమ్మ తల్లి. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ మహారాజ్. జై గారు అమ్మని చెప్పు. మంచిది. రెండు సంవత్సరాలు తీయేస్తాయి. ఎంతకన్నా ప్రమోషన్ వస్తుంది.
నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి, ఎంతమందికో ఎన్నో కోరికలు తీరుస్తూ ఉన్నటువంటి చల్లని తల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాద వినియోగ సేవా కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో వైభవపేతంగా చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈరోజు కొన్ని వందల మంది ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ మొన్న 12వ తేదీ మన కోటమ్మ గుడిలో జరిగినటువంటి పేద విద్యార్థుల కార్యక్రమానికి తోడ్పాటు అందజేసినటువంటి దాతలకు, తీసుకున్న పిల్లలు, వచ్చేసినటువంటి భక్తులు అందరూ కూడా ఇన్ని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోటమ్మ తల్లిని బాబావారిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరిగిన క్రమంలో ఆమె అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేసి వేకుజామున ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయ మండపానికి చేరుకోగా వేద పండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం ముందున్న అఖిలాండం వద్ద అన్నా లెజినోవా కొబ్బరికాయ కొట్టారు. మేడం 1 minute మేడం కొంచెం మూవ్ అన్నారు, ఫాస్ట్ ఆగుతున్నా రాకుండా కొంచెం ఫాస్ట్ గురు సైడ్కి వచ్చాను పడతావా? మేడం 1 minute మేడం ఫోటో నా చూడాలి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సందర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. Let's go watch it. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వర్చువల్ విధానంలో 101 ఎలక్ట్రికల్ చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద మున్సిపల్ సందడి. కోట మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం ఏకగ్రీవం. ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఆత్మీయ సదస్సు. కోటమ్మ తల్లి ఆలయంలో చారిత్రాత్మక ఘట్టం. నూతన గోశాలను శాశ్వతంగా ప్రారంభించిన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.